హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ఎగ్ కర్రీతో మీ ముందుకొచ్చేసానండి. ఈ ఎగ్ కర్రీ చేసుకున్నారంటే చక్కగా అన్నంలోకి, చపాతీల్లోకి, దోసల్లోకి దేనిలోకైనా బావుంటదండి. చాలా చాలా బావుంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ ఎంతో సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా చాలా బావుంటది. టేస్ట్ మాత్రం ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ముందుగా ఓ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా నేను వాడట్లేదనమాట. ఎగ్ అనేసరికి చాలామంది కూడా ఎగ్ అన్నా, నాన్ వెజ్ అన్నా ఆయిల్ తెగ పోసేస్తూ ఉంటారు బాగా పైకి తేలే వరకు. నేను అలా వేయట్లేదనమాట. ఊరికే 2 స్పూన్లు అంతే వేశాను. వేసేసి చూడండి ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఇలా సన్నగా పొడుగ్గా ఎందుకు వేస్తారంటే పచ్చిమిరపకాయలు తినని వాళ్ళు సన్నగా కట్ చేసామనుకోండి పిల్లలకి తగిలితే ఏడుస్తారు. అది పెద్దవాళ్ళు కూడా కొంచెం కారం తగిలితే తిడతారు. అందుకని ఇలా ఉందనుకోండి కనిపిస్తూ ఉంటాయి, తీసి పడేస్తారు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఒక 4 టమాటాలు ఎక్కువ పడతాయి. దీనిలో టమాటాలే అనమాట మెయిన్. 4 టమాటాలు సన్నగా తరిగి వేసేసుకున్నాను. ఇది కొంచెం గట్టిగానే ఉన్నాయి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఉక్కించుకుంటాం కాబట్టి మెత్తబడతాయి అనమాట. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇంకా మన టేస్ట్కి తగినట్లుగా కారం, ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం టమాటా కొద్దిగా మగ్గేలాగా చూడండి. కొంచెం ఇదంతా కూడా కొంచెం మగ్గిపోవాలి. ఈ ఉప్పు కారాలు కొంచెం వాటికి పట్టాలన్నమాట. ఇవన్నీ పట్టిన తర్వాత దీనిలోకి మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్ళంటే మరీ చారులాగా కాకుండా కొంచెం ఇలా పోసుకున్నాం అనుకోండి కొద్దిసేపటికి అది చిక్కపడుతుంది. చిక్కబడి కొంచెం గుజ్జు కూరలాగా వస్తుంది. అలా వస్తే మనకి వీటిలో నంచుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని చూడండి వీటిని కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా ఈ నీళ్లు కొంచెం తగ్గాలన్నమాట, బాగా ఎగరాలి. ఎగిరితే కొంచెం నీళ్ళు కూడా తగ్గిపోతాయి. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చూసారా ఇప్పుడు అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి. ఇంకా చివరిగా ఏంటి ఎగ్ కర్రీ అని ఇలా ప్లెయిన్ చేస్తుంది అనుకుంటున్నారా? చూడండి ఎగ్ని ఇలా కొట్టేసి చూడండి కొంచెం బెజ్జం పెట్టేసి ఇలా వదిలేస్తున్నాను దీన్ని. ఇలా వదిలేసి దాన్ని కలపకూడదు. కలపకుండా అలాగే ఉంచేసేయాలి. చూసారా? ఇలా మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఇలా వేసుకోవాలి. దాన్ని కదపకుండా అలాగే ఉడకనివ్వాలి అందులో. అప్పుడు అది చితికిపోకుండా కొంచెం అలాగే ఉంటుంది. అది మనం తినేటప్పుడు కూడా చక్కగా ముక్కలాగా తగులుతా చాలా బాగుంటుందన్నమాట. చూడండి అన్నీ మనకి ఎన్ని ఎగ్స్ కావాలి, నేను ఒక 6 ఎగ్స్ వేసేసాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు. చూడండి దానిలోనే వేసేసి ఆ నీళ్ళు కొంచెం అంటే అందుకే ఎక్కువ నీళ్ళు పోయకూడదు అనమాట. మనకి తగినన్ని కొన్ని నీళ్ళే పోసుకోవాలి. అవి కూడా కొంచెం చిక్కబడిపోతాయి, ఇంకా అవి కూడా ఉండవు. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఎంతమంది ఉన్నారో చూసుకొని దాని ప్రకారం వేసుకోవచ్చు. చూడండి ఇలా వేస్తే ఒక్కొక్కళ్ళు 2, 3 అయినా ఈజీగా తినేస్తారు. ఇలా వేసేసుకొని వీటినన్నిటిని కదిపించకుండా అలాగే ఉంచాలి కాసేపు. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండొచ్చు. హై ఫ్లేమ్లో ఉంటేనే తొందరగా అవుతుంది. మరి లో ఫ్లేమ్లో పెట్టారంటే చాలా టైం పడుతుంది అనమాట. చూడండి ఇవి కదిపించకుండా అలాగే ఉంచేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కేక్ లాగా అలా ముక్కలాగా చూడండి అలాగే ఉంటుంది. కొంచెం కాలిన తర్వాత దీన్ని వెనక్కి రెండో వైపుకి తిప్పేసుకోవాలి. ఆ ముక్కది అలాగే ఉండిపోతుంది. చిదపకుండా చిన్నగా తిప్పాలన్నమాట. మనం చేపలని ఎలా తిప్పుతామో అలాగే చిన్నగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇంకా అటువైపు రెండో వైపు కూడా చక్కగా మగ్గే వరకు ఉంచుకోవాలి. చివరికి మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ, ఎగ్ స్పెషల్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది మీరు అన్నము, చపాతీలు, దోశలు దేంతో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ముక్కలు అలాగే కనిపిస్తే ఎంత బాగున్నాయో. వీడియో నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బై బై.